మాస్టర్ గారు ఆహ్వానం మేరకు వచ్చి పార్థాయనేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునికి శ్రీకృష్ణుని ఇచ్చిన ఉపదేశ సారమే భగవద్గీత. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వవిధములా ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథమును రెండు పక్షముల నడుమన నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల గురువులను, తండ్రులను, మేనమామలను, మనుమలను, మిత్రులను, సోదరులను చూచి హృదయం ద్రవించి పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణ కృతీని చ. పార్థ, దివ్యములై నానా విధములై నానా వర్ణములై అనేకములైన నా స్వస్వరూపమును కన్నులారా దర్శింపము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం సవదేవదే సర్వాం సదా భూత విశేష సంగాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం వశంస సర్వాన్ రగంశ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునఃస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపిణి. నంది అవార్డు కూడా వచ్చిందండి. ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. మా గురువు గారే ఆయన. శివగారు నాకు తమ్ముడు లాంటి వారు. వారి వివాహానికి కూడా నేను పెదపూడి రావడం జరిగింది. వారు ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మీ గ్రామస్తులందరికీ పెదపూడికి శిరస్సు వంచి ఎప్పుడు ఏ కార్యక్రమం ఈ గ్రామానికి వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందుతానని చెప్పి తెలియజేస్తూ సెలవు. నా పేరు భరతరాజ్ మాస్టర్ అండి.